నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణ వార్డుల్లో, మండల గ్రామాల్లో, ప్రజాక్షేత్రంలో పర్యటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. కొబ్బరి బొండల వ్యాపారులు నిబంధన అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవు, కమిషనర్ విఎం లక్ష్మీపతి. ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిర్వహించే పారిశుద్ధ్య పనులకు క్షేత్రస్థాయిలో ప్రజలు సహకరించాలి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి పాలనలో సంక్షేమ పరంగా, సామాజిక పరంగా, అభివృద్ధి పరంగా అనుకున్న లక్ష్యాల దిశగా అడుగులు వడిగా పడుతున్నాయని, అవే అంశాలను ప్రజలతో పంచుకోవడం లక్ష్యంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినాయకుడి పిలుపు మేరకు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నామని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కూటమి పరిపాలన తీరు ప్రజలకు వివరించే దిశగా మొదలైన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి తొలుత 25వ వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు పొందుతున్నది లేనిది తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకం అమలు కాని వారికి ఎందుకు అమలు కాలేదో వివరించారు. ఎలాంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ పథకంలో అర్హత లభిస్తుందో వివరించారు. సూపర్ 6 పథకాలు ఎన్ని అమలు చేశాం, రానున్న రోజులు అమలు చేయనున్న పథకాలను వివరించారు. వార్డు పర్యటనలో కృష్ణ మందిరం సెంటర్ అభిమానుల ఆధ్వర్యంలో ఆళ్లపాటి పార్టీ జెండాను ఎగురవేశారు. పలు చోట్ల మహిళలు అపరాధ సమస్యల్ని ఎమ్మెల్యే అలపాటికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విని తగు విధమైన పరిష్కార చర్యలు చేపట్టేలా హామీ ఇచ్చారు. అనంతరం 24 వార్డులో పర్యటించారు. వార్డులోని పలు వీధుల్ని కలియ తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజల ఆకాంక్ష మేరకు సుస్థిర పాలన ద్వారా ప్రజలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్విరామంగా పనిచేస్తున్నారని తెలిపారు. తద్వారా మెరుగైన ఆంధ్రవాణి సాధనకు వడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు. 6 ఎన్నికల హామీలు, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. తల్లికి వందనం పథకం ప్రకటించిన విధంగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తున్నామని, టెక్నికల్ కారణాల వల్ల పథకం అమలు కాకపోతే అమలయ్యే కార్యాచరణ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం వల్లే ఫేక్ విధానం కాదన్నారు. యువతకు ఉద్యోగోపాధి లక్ష్యంగా లోకేష్ బాబు పదవిని చేపట్టగానే డిఎస్సీపై తొలి సంతకం చేశారని, ఉద్యోగాల కల్పనలో, పరిశ్రమల స్థాపనకు తగు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రభుత్వ విధానమన్నారు. గంజాయి సమస్య రాష్ట్రంలో లేకుండా ఉక్కుపాదం మోపనున్నట్టు తెలిపారు. ప్రజల్ని మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానికి కాదన్నారు. ప్రజలకు మేలు జరిగేలా జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, సంక్షేమానికి అంతే ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో 24, 25 వార్డుల్లోని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు మైల కోటేశ్వరరావు, పైల విజయ్ కుమార్, దేశబైన పోతురాజు, షేక్ నాగూర్ బాజీ, వనంబ భాస్కర్, షేక్ సాదిక్, కరేటి వేణు, తాడుబైన నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు మైల హరికృష్ణ, పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడుబైన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, కేసిన కోటేశ్వరరావు, ఈదర పూర్ణచందర్, పసుపులేటి త్రిమూర్తులు, సుంకర హరికృష్ణ, అశోక్ వర్ధన్, నలకుర్తి రమేష్, సౌపాటి కిరణ్, కె రమాదేవి, జెటి రేణుక, ఆ పార్టీలోని వివిధ విభాగాల బాధ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి వచ్చినాయో తల్లికి వందనం? ఎందుకు రెండో అబ్బాయికి కూడా వస్తుంది కదా, ఎందుకు రాలా తెలుసుకోవాలి కదా. తల్లి ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుంది. వాళ్ళు అట్టా చెబుతారు, పిచ్చి మాట చెబితే చంద్రబాబు గారు రిపోర్ట్ చేస్తానని చెప్పు తప్ప. ఒకటే చెప్పు, ఇది తప్ప అంటే ఇక్కడే కూర్చుంటాను, అక్కడ ఫోన్ చేస్తాను, నీ సంగతి తెలుస్తానని చెప్పు, సమాధానం చెప్పవచ్చు. అర్థమైందా? చేద్దాం. ఇచ్చిన వాళ్ళు ఒకసారి అడగద్దు. అడిగితే ఎవరు జవాబు ఇస్తున్నారు? సచివాలయానికి వెళ్ళి అడిగితే మాకేం తెలుసమ్మా అంటున్నారు. మరి మీకు ఎవరు ఇచ్చారు అప్పుడు? జగన్ గారే 2 పుస్తకాలు 2 సార్లు చివరి దిగేటప్పుడు కూడా రిజిస్టర్ చేయించి ఇచ్చాడు. 2 పుస్తకాలు పెట్టి దండం పెట్టుకున్నాం. ఇంకేముంది? మా ఆయన కాదు, వెళ్ళి ఓపిక కూడా లేదు, కూడా రాన్న చూస్తున్నారు లేదు మా ఆయనకి. రావటం పోవటం కూడా లేదు ఆయన దగ్గర. ఎవరింటో అద్దెకుంటాము, ఎన్ని రోజులు ఉంటాము, అసలు లెక్క జమ లేదు. దానికి అడిగినా ఎవరు మాట సమాధానం లేదు. దాన్ని వెలికి తీద్దాము. ముందర సైట్ ఎక్కడ ఉందో చూసిన తర్వాత ఇప్పుడు కట్టించే కార్యక్రమం. సరేనండి, మాకు కొద్దిగా పుణ్యం ఒకటి కట్టుకోండి మీరు. వద్దులే కానీ పాపం చేసిన వాళ్ళు పోయారులే. మా వంతు బాధ్యతగా ఎవరెవరు ఏ రకంగా సమస్యలతో ఉన్నారు, ఇంకా ఈ 12 నెలల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, ఏదైతే ఎన్నికల ముందర సూపర్ 6 చెప్పామో దాన్ని కూడా ఖచ్చితంగా 106 అమలు చేస్తామని చెప్పి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు పరిష్కరించడానికే, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పినటువంటి ఆశయాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి
నాయకత్వం, చంద్రన్న నాయకత్వం కానీ, లోకేష్ అన్న నాయకత్వం కానీ, ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తు తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం చేసిన 20 లక్షల ఉద్యోగ సంకల్పానికి నాంది పలుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా 2 లక్షల ఉద్యోగాల్ని నిరుద్యోగ యువతకి వచ్చేలాగా చేసినటువంటి ఘనత ఈనాటి యువ నాయకత్వం నారా లోకేష్ గారిది. అంతేకాకుండా ఈనాడు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారి నాయకత్వంలో 4000 పెన్షన్తో ప్రారంభమైనటువంటి నాయకత్వం ఈరోజు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఏ రకమైనటువంటి సంకల్పం పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి, పాలకులకి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వటమే కాకుండా రేపు ఆగస్టు 15 నుంచి బస్సులో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఇప్పటికే తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటా ఉన్నారో అంతమంది బిడ్డలకి కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలను మనం ఇస్తా ఉంటే, గత ప్రభుత్వంలో అందరికీ మేనమామనని చెప్పినటువంటి గత పాలకులు పుట్టే బిడ్డ కూడా నేను మేనమామను అవబోతున్నానని చెప్పి ఆ యొక్క తల్లి గర్భాన్ని సృజించినటువంటి గత ప్రభుత్వం ఈనాడు చెప్పిన మాటని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఎవరికైతే రాకపోతే వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అర్హులు అని చెప్పి ఇప్పుడే 2-3 చెప్తే వాళ్ళని ఏ రకంగా పెట్టుకోవాలో కూడా వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ పెట్టుకునే దానికి కూడా చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి. దానికి వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికే ఈ తొలి అడుగు ద్వారా ఈ సంవత్సర కాలం మేము ఏ రకంగా పాలన చేశామని చెప్పి చెప్పాలి. పాలనలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఏ రకమైన పొరపాట్లో తెలుసుకోవడానికి వస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీ సమస్యలు ఏమైనా సరే తీరకపోయినట్లయితే ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనే దానికి ఇది ఒక వేదికగా నీ ఇంటి ముందుకు వస్తూ ఉంది ప్రభుత్వం, నీ దగ్గరికి వస్తూ ఉంది పాలన, నీ దగ్గరికి వస్తూ ఉంది పార్టీ. నీ సమస్యలను తెలుసుకోవటమే మా బాధ్యతగా భావిస్తూ మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ఈ రోజున ఒక టోల్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది, 1972. ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో వారైనా సరే, ఎక్కడైనా సరే మీకు గంజాయి తాగినట్టుగా కానీ, గంజాయి అమ్మినట్టుగా కానీ, గంజాయి వాసన వచ్చినా కూడా మీరు ఆ టోల్ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తాం. నీ నా అనేది కూడా చూడం, ఎవరనేది కూడా చూడం. ఖచ్చితంగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయటమే మా ధ్యేయం. అంతేకాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా చూసే రాష్ట్రంగా ఈ రోజున మనకు ఆ యొక్క మంచి పేరుంది. గంజాయి రహిత రాష్ట్రంగా చేయటమే మా లక్ష్యం అని చెప్పి మనం చేస్తాం. కొబ్బరి బోండాల విక్రయదారులు నిబంధనకు లోబడి వ్యాపారాలు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదని, ఒప్పందం అతిక్రమించి ఇష్టానుసారం కొబ్బరి బోండాల వ్యర్థాలు వదిలిస్తే శాఖ పరంగా చర్యలు కఠినంగా ఉంటాయని మున్సిపల్ కమిషనర్ వి.ఎం. లక్ష్మీపతి కొబ్బరి బోండాల వ్యాపారులను హెచ్చరించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో కొబ్బరి బోండాల వ్యర్థాలు రోడ్డుకి ఇరువైపులా పోస్తున్నారని, తద్వారా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రజల నుండి విమర్శలు వస్తున్న క్రమంలో గురువారం మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా సమావేశపు హాల్లో పట్టణంలోని కొబ్బరి బోండాల వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ వి.ఎం. లక్ష్మీపతి మాట్లాడారు. వ్యాపారులకు స్పష్టమైన నిబంధన వివరించారు. పట్టణంలోని పలు కూడళ్లలో కొబ్బరి బోండాలు విక్రయించేవారు విధిగా వ్యాపార స్థలంలో పెద్ద బోరం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఖాళీ అయిన బోండాలను 2 చుక్కలుగా చేసి బోరంలో వేసుకుని వ్యాపారం పూర్తి చేసుకున్నాక బోరంలోని వ్యర్థాలను నిర్దేశించిన ప్రదేశంలోనే వేయాలన్నారు. ఇష్టానుసారం పడవేయడం వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఏసీపీ టౌన్ ప్లానర్ శ్రీమన్ నారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ డంపింగ్ యార్డ్ లో కొబ్బరి పీచు తీసే యంత్రం రిపేర్ లో ఉందని, త్వరలోనే యంత్రం రిపేర్ పూర్తి చేయించి పీచు తీసేలా చర్యలు తీసుకున్నాక గతంలో వలె వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించవచ్చని అన్నారు. అప్పటి వరకు వ్యాపారులు ఖాళీ కొబ్బరి బోండాలను టౌన్ లిమిట్స్ దాటిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా ఇష్టానుసారం వేయడం నిలిపివేయాలని, అలా వేసిన వ్యర్థాలను కూడా మీ సమిష్టి భాగస్వామ్యంలో తొలగించాలని అధికారులు
స్పష్టమైన సూచన చేశారు. వ్యాపారులు తమకున్న ఇబ్బందులు వివరిస్తూ పురపాలక శానిటేషన్ ట్రాక్టర్ల ద్వారా ఖాళీ కొబ్బరి బోండాలు తరలించే ఏర్పాటు చేయాలని, అందుకు తమ వంతుగా చలాన్ని చెల్లిస్తామని తెలిపారు. పరిశీలిస్తామని, ఈలోగా ఇప్పటి వరకు పట్టణ పరిధికి దూరంగా రోడ్డుకి ఇరువైపులా వేసిన వ్యర్థాలను వ్యాపారులు తమ సొంత ఖర్చుతో తొలగించాలని కమిషనర్ లక్ష్మీపతి స్పష్టంగా వివరించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ టి రాధిక, ఎంహెచ్ఓ మువా ఎస్ బాబు, ఆర్వో రాంప్రసాద్, సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. కొబ్బరి బండాల వ్యాపారాలు చేసేటటువంటి చిరు వ్యాపారస్తులు వారందరినీ కూడా పిలిపించి ఈ కార్యాలయంలో చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. దాని సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటంటే కొబ్బరి బండాలు ఎక్కడ పడితే అక్కడ కొట్టివేయటం, మురుగు కాలువల్లో కానీ రోడ్డు మార్జిన్లు అమ్మటే కానీ, తర్వాత వారు అమ్మేటటువంటి ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళు తెలియజేశాం. వారు దాని మీద స్పందించారు. ఇకపై అలాంటి చర్యలు తీసుకోమని, జాగ్రత్తలు పాటిస్తామని తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వ్యాపారం చేసినా కూడా వారి సొంత వాహనాల ద్వారా వారి సొంత గోని సంచులు పెట్టుకొని 2 సగాలు చేసుకొని ఆ వ్యాపారం నిర్వహించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ చేయకుండా జాగ్రత్తగా పాటించాలని చెప్పని మేము తెలియజేయడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, సంతృప్తికరం చేస్తామన్నారు. దీన్ని మేము ప్రతిరోజు నిత్యం ఎంప్లాయీస్ అందరూ కూడా, అంటే శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దీన్ని పాల్గొని రెగ్యులర్గా వీరు రెగ్యులరైజ్ అయ్యే వరకు, అనగా ఎటువంటి ఊరు బయట బోండాలు కానీ రకాల వెయిట్ కానీ ఏమి లేకుండా పరిశీలన చేస్తూ ప్రతిరోజు అలాంటి వారి మీద తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశాం. కాబట్టి పట్టణ పౌరులు ఇది గమనించండి. ఇకపై వ్యాపారస్తులు, బోండాల వ్యాపారస్తులు ఎక్కడైనా ఏదైనా అసౌకర్యాన్ని కలిగిస్తే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురండి, వెంటనే తగు చర్యలు తీసుకుంటామని మీ అందరూ తెలియజేస్తున్నాం. కొబ్బరి బొండాలే ఏంటి అనేది మీరు చిన్నగా అనుకుంటున్నారు. కొబ్బరి బొండాలు పెట్టడం వల్ల నా నష్టం ఏంటి? మీరు పరాకున మీరు కానీ మీ దగ్గరకు వచ్చినటువంటి కొనుగోలుదారుడు కానీ ఆ కొబ్బరి బొండాన్ని రోడ్డు మీద వదిలేస్తే సైకిల్ మీద కానీ 2 వీలర్స్ మీద కానీ వెహికల్స్ మీద కానీ వెళ్ళే వాళ్ళు పొరపాటున దాన్ని ఎక్కితే ఏమవుతుంది అనేది మీ కళ్ళెదురే మీరే కొన్ని చూసి ఉంటారు మీ వ్యాపార సమయాల్లో. అది అంటే ఒక వ్యక్తి మీ బ్రతుకుని మీరు బతుకుతూ ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా సాగించాల్సినటువంటి ప్రయాణంలో మీ వలన, మీ అజాగ్రత్త వలన, నిర్లక్ష్యం వలన వేరే వ్యక్తికి ప్రమాదం కలిగేటటువంటి కార్యక్రమానికి మీరు బాధ్యులు అవుతున్నారు. ఇది ఒకటి ఫస్ట్ ముందు అందరూ కూడా గ్రహించండి. పట్టణ అభివృద్ధికి సుందరీకరణకు పురపాలక సంఘం చేపడుతున్న చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం చైర్పర్సన్ రాధిక రమేష్ పట్టణంలోని 10వ వార్డులో పర్యటించారు. వార్డులో జరుగుతున్న శానిటేషన్ పనుల్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పుర ప్రజలు కాలువల వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను వేయరాదని మున్సిపల్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఖాళీ స్థలాల యాజమాన్యులు ఎప్పటికప్పుడు స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాలువలపై అక్రమ నిర్మాణం చేపట్టవద్దని, అక్రమంగా నిర్మించిన వాటిని తొలగించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. వర్షాకాలం మీరు కొంటున్నారు, వదిలేస్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ మురుగు ఇప్పుడు ఈ కాలువ అనేది ఫ్లోరింగ్ లేకపోతే అక్కడ ఆగిపోయి ఆ దోమల వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఇది అన్నింటిలో వర్షాకాలం కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ మెయిన్. మన ఈ వర్షాకాలం ఈ దోమల వల్ల ఫీవర్లు వస్తాయి, అందరికీ తెలుస్తుంది. మలేరియా, ఇంజరీ అలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఏం జాగ్రత్త మనం ఇంట్లో తీసుకోవాలి, అలానే మనం ఇక్కడ బయట కూడా తీసుకోవాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని శానిటేషన్ అనేది మాకు సహకరించింది. ఇలాంటి కవర్లు, బాటిల్స్, ఇలాంటి కాలువల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుతున్నాను. ఒరిస్సా నుండి గంజాయి సరఫరా అవుతుందని సమాచారం అందిన మేరకు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు రన్నింగ్ ట్రైన్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజయవాడ నుండి తెనాలి వరకు ప్రయాణికుల లగేజీను తనిఖీలు చేసిన పోలీసు అధికారులు తమ కార్యాచరణకు గల కారణాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్టు వివరించారు. అనుమానాస్పదంగా తమకేమీ లభించలేదని అన్నారు. ఒక బ్యాగ్లో గంజాయి చాకెట్లు లభించాయని జీఆర్పీ పోలీసులకు అప్పగించి విచారణ చేపట్టినట్టు తెలిపారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఒరిస్సా నుండి ఏపీకి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టు సమాచారంతో డీసీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని, ఈ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అన్నారు.
ఈ తనిఖీల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ ఈగల్ డిపార్ట్మెంట్ వారు, రైల్వే పోలీసు, తర్వాత ఆర్పీఎఫ్ పోలీసు, లోకల్ పోలీసు అంతా కలిసి సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది. కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టీమ్స్ అన్నీ కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న ప్యాసింజర్ లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళే ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఈ ట్రైన్లో మాకు అనుమానాస్పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు. ఒక ఎక్సెప్ట్ సమ్ బాన్ అనే చాక్లెట్, ఇది గంజా ఆకుతో తయారు చేసింది. దీన్ని కొంతమంది క్యారీ చేస్తున్నారు కానీ వాళ్ళకి వ్యక్తులు దొరకలేదు. జీఆర్పీ పోలీసు వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాం. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తాం. నేను డి శ్రీనివాసరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్, గుంటూరు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఈగిల్ టీమ్స్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ ట్రైన్లో ఒడిశా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మన ఏపీలో ఇప్పుడు దొరక్క, గంజాయి ఏపీ నుంచి దొరక్క ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుందనే దాని మీద ఈగిల్ టీమ్స్ వారు లోకల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ మేము కలిసి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాలి వరకు చెక్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సోదాలు కొనసాగుతాయని తెలియపరచడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళల రక్షణ కోసం ఐటీసీ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్త్రీ సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్ న్యాయవాది విజయలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆసక్తి మేరకు కార్యాలయంలో పనిచేసే మహిళలకు రక్షణగా స్త్రీ సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్ న్యాయవాది విజయలక్ష్మి కమిటీని ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహిళా సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసే కమిటీల ఆవశ్యకతను వివరించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు రక్షణ అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా అవగాహన కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఈ తరుణంలో మనం పనిచేసే ప్రాంతాల్లో, వర్కింగ్ ప్లేసెస్లో కూడా ఉమెన్కి ఓ ప్రొటెక్షన్ ఉండాలి, వారిని మనం కాపాడుకోవాలి మన పిల్లలాగా అనే ఉద్దేశంతో ఈ కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించాలని ఈరోజు మన గుంటూరులో వన్ స్టెప్ లాయర్గా ఉన్న విజయలక్ష్మి మేడం గారిని రిక్వెస్ట్ చేశాం. చట్టాలపైన మన వాళ్ళకి, సిబ్బందికి అవగాహన కల్పించాలని మేడం గారు అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసి మరి మా స్టాఫ్ అందరికీ, ఉమెన్ స్టాఫ్కి అట్లాగే జెంట్స్కి కూడా ఎలా బిహేవ్ చేయాలి మన ఉమెన్ ఎంప్లాయీస్తో, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, అసలు మహిళల పట్ల ఎలా ఉండాలి బయట సొసైటీలో, వారికి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో, మరి ఒకవేళ అలా కనుక జరగకపోతే చట్టాలు ఎంత బలంగా ఉన్నాయని తెలియజెప్పడం, ఒక విధంగా వారికి నేను మంచి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఎవరైనా సరే మహిళలకు ఇబ్బంది ఎదురైతే ఉమెన్ హెల్ప్ లైన్ 181కి, అట్లాగే చైల్డ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే 1098కి, మరి సైబర్ క్రైమ్ ఏదైనా ఇబ్బంది వస్తే 1030కి, ఈ మధ్య పోలీస్ హెల్ప్ లైన్ కూడా ఒకటి పెట్టారు 112 అని. మీరు ఈ అవకాశాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను వినియోగించుకొని మీరందరూ మీ స్వీయ రక్షణ కల్పించుకోవాలని ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వన్ స్టాప్ సెంటర్లో లాయర్గా వర్క్ చేస్తున్నాను. ఈ పోష్ యాక్ట్ మీద, అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంస్థలో, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అవ్వచ్చు, తప్పనిసరిగా కమిటీస్ అనేది ఐసీసీ కమిటీ, ఎక్కడైతే 10 మెంబర్స్ అబవ్ వర్క్ చేస్తారో అక్కడ ఐసీసీ కమిటీ ఫామ్ చేయించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మొత్తం మన గుంటూరు జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఈ తెనాలిలో మన ఎంఆర్ఓ గారి సహకారంతో, ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఐసీసీ కమిటీ మా దగ్గర కూడా ఫామ్ చేయాలి మేడం అని చెప్పడంతో, సార్తో సహకారంతో మేము ఇక్కడ వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ అనేది, ఊరికే కమిటీ ఫామ్ చేస్తే సరిపోదు కదా, వాళ్ళకి అందరికీ అవేర్నెస్ ఇచ్చి యాక్ట్ ఏంటి, యాక్ట్లో ఏం చెప్పారనే విషయాలను వాళ్ళకి చెప్తా ఈ ఐసీసీ కమిటీ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళకి కావాల్సిన ఫీల్డ్ లెవెల్లో కావాల్సిన కొన్ని చట్టాల గురించి, హెల్ప్ లైన్స్ గురించి, వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈ సబ్జెక్టు కొంతవరకు వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. కార్మిక చట్టాలను లేబర్ కోడ్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దుశ్చర్యకు నిరసనగా జూలై 9వ తేదీ నిర్వహించిన బంద్ను జయప్రదం చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట గురువారం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి కోలపూడి రాజు, అధ్యక్షులు కె వినయ్ కుమార్, ఎల్ఐసి తెనాలి శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బి పూర్ణచంద్రరావులు మీడియా ముఖంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గళం విప్పారు. లేబర్ కోడ్ చట్టం ద్వారా కార్మికులకు జరిగే నష్టాన్ని గురించి వివరించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి చిన్న కార్మికుల వరకు కలిసి మొత్తంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు కలిసి 20 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 20 కోట్ల మంది కార్మికవర్గం పాల్గొంటున్నటువంటి ఈ సమ్మె భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడంతో పాటు పార్లమెంటు ముందు, పాలకుల ముందు భారతదేశ కార్మికవర్గం కోరుకుంటోందేంటో తెలియజేస్తోంది. కష్టపడి ప్రజానికం డబ్బులు దాచుకుంటుంటే సేవింగ్స్ మీద ట్యాక్స్ వేయడం అనేది ఎక్కడా లేదు. ఈ రోజున భారతదేశంలో ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 18% GST విధించి ప్రజలు కష్టపడి పొదుపు చేసుకుంటే పొదుపును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పొదుపు మీద కూడా పన్ను వేయడం సిగ్గుచేయడం చెప్పి ఇన్సూరెన్స్ బీమా ప్రీమియంపై GSTని రద్దు చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే డిజిన్వెస్ట్మెంట్ గురించి, ప్రైవేటీకరణ విధానాల గురించి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వ ఎజెండాగా ఉంది. డిజిన్వెస్ట్మెంట్ ప్రభుత్వ ఎజెండాగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ చేయకూడదని చెప్పి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే, టెలికాం అన్ని సంస్థలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలని వ్యతిరేకిస్తూ కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతోందని చెప్పి కూడా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. కనీస వేతనం, వాళ్ళ కార్మికులు రోడ్డు మీదకి వెళ్ళి పనిచేస్తుంటే కనీస వేతనాలు లేదు, కనీస భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. దాంతోపాటుగా అవుట్సోర్సింగ్ విధానాలని అంటే పర్మనెంట్ ఉద్యోగాలని పక్కన పెట్టేసేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో, కేంద్రంలో అనేక మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. హైర్ అండ్ ఫైర్ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు లేవు, పని ఉంటే పిలవటం లేకపోతే వాడుకుని వదిలేయటం. కాబట్టి ఈ హైర్ అండ్ ఫైర్ విధానాలు స్వస్తి చెప్పి, ప్రైవేటీకరణ విధానాలు స్వస్తి చెప్పి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పరిశీలించకపోతే పార్లమెంటు ముందు ధర్నాకి సైతం సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా భారతదేశ కార్మికవర్గం యొక్క డిమాండ్స్ని నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కార్మికవర్గాన్ని విస్మరించకూడదని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం యొక్క దాడి అనేది కార్మికవర్గం మీద చాలా దారుణంగా ఉంటా ఉంది. అందులో ప్రత్యేకించి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రోజు రోజుకి వారి విధానాల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తూ ఉన్నారు తప్పితే దాని గురించి కష్టపడి పనిచేసే కార్మిక వర్గాన్ని చాలా దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అనేక విధాలుగా ఇప్పుడు మీతో కిషోర్ గారు చెప్పినట్టుగానే ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం కానీ కార్మిక వర్గం మీద దాడి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీన్ని మరి భరించలేని పరిస్థితిలో ఉన్నాము. అట్లాగే ప్రజలకు కూడా సరైన సేవలు చేయలేని పరిస్థితి వాళ్ళ కార్మికులు ఉన్నారు. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలకు సరైన సౌకర్యాలు కూడా చేయించలేకపోతా ఉన్నాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా మేము అందరం కూడా ఈ యొక్క మరి డిమాండ్స్ అన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒకరోజు సమ్మె చేసి హెచ్చరికలు చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితులు లేవనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా, ఇన్ని సమ్మెలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రజలకు జరిగే అసౌకర్యాన్ని కానీ, ప్రజలకు జరిగే నష్టం కానీ పట్టించుకోవటం లేదు. లక్షల ఉద్యోగాలు వాళ్ళ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో ఖాళీలుగా ఉన్నా కూడా భర్తీ చేయకపోవడం. సహకారంగా మా ఏజెంట్స్ అందరూ కూడా జూలై 9వ తారీఖు మేము అందరం సహకారం తప్పకుండా ఉంటాం. ఏజెంట్స్, ఎంప్లాయీస్ అని భేదం లేకుండా అందరం ఐకమత్యంగా 9వ తారీఖు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో తెనాల్లోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా రాష్ట్ర స్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. తెనాలి రోటరీ క్లబ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీల కార్యాచరణ వివరించారు. 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. 7వ తేదీ కార్యక్రమాల్లో పాల్ హరీష్ పురస్కారాన్ని రోటరీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ పాడిబండ్ల సాంబశివరావుకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ప్రారంభ సందర్భంగా తొలి రోజు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపల్లి రాజంప్రసాద్, సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, మాజీ మంత్రి నన్నపల్లి రాజకుమారి, డిఎల్ కాంతారావు, రోటరీ ప్రముఖులు అన్నే రత్న ప్రభాకర్, బీసీ రెడ్డి, బాలకోట్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు వివరించారు. మీడియా సభ్యులు నారాయణ, దూరిపాళ్ల రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, కన్నెగి చేతన్ రాజ్ కొఠారి, ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, కాకుమాన్ ఉపేంద్ర, మల్లాది అర్జున్, కొల్లి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5 తారీఖున ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ అండ్ రోటరీ కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహించే ఆంధ్ర రాష్ట్ర, తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని నాటక రంగాల నుంచి నాటక పోటీలు జరుగుతున్నాయి. ఈ నాటక పోటీలకి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 5, 6, 7 3 రోజులు ఈ నాటికలు పోటీలు జరుగుతాయి. 7వ తారీఖు సాయంత్రం మా రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారం ఉంటుంది. ఈసారి ఆ పురస్కార గ్రహీతగా శ్యామ్ పాటిబండ్ల హైదరాబాద్ వారిని
ఎన్నిక చేసుకోవటం జరిగింది. వారికి అన్నే రతన్ ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఆ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. దానికి విశ్రెడ్డి బాలకోటిరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. అట్లాగే తర్వాత నాటక పోటీలు ప్రైజులు వచ్చిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, బుర్రా సాయిమాధవ్ గారు, డిఎల్ కాంతారావు గారు తదితరులు పాల్గొని ఉంటారు. మొదటి రోజు ప్రారంభ సభకి నన్నమనేని రాజకుమార్ గారు, గరికపాటి సుబ్బారావు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీరు విచ్చేస్తారు. కావున అందరూ ఈ నాటకాలకి విచ్చేసి ఆ నాటకాలు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రోజు ఉదయం 5 గంటలకి మా రోటరీ క్లబ్ తరఫున కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్గా నల్లూరి వెంకటేశ్వర గారు, సెక్రటరీగా గుమ్మడి వెంకటనారాయణ గారు, ట్రెజరర్గా హరిప్రసాద్ గారు వారి ఇన్స్టలేషన్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ ఇన్స్టలేషన్ కార్యక్రమం కూడా దానికి ముఖ్య అతిథిగా ఉదయ్ పిలాని గారు, అన్నే రతన్ ప్రభాకర్ గారు వస్తారు. కాబట్టి ఇది ప్రజలకి తెలియజేయడం కోసం చేయటం జరుగుతుంది. రోటరీ కళా పరిషత్ మరియు ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తారీఖుల్లో రామకృష్ణ కళాక్షేత్రంలో ద్వితీయ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరుగుతాయి. వీటిని రోటరీ క్లబ్ మరియు ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ రెండు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. రోటరీ కళా పరిషత్ ఏదర్ రామారావు ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటక పోటీలు కళాక్షేత్రంలో ఈవినింగ్ 6ంటికి మొదలయ్యి 10 వరకు జరుగుతాయి. అందుకని ప్రజలందరూ ఈ నాటకాలు, మంచి నాటకాలు 7 నాటకాలు ప్రదర్శిస్తున్నాం, స్టేట్లోని నెంబర్ 1 నాటకాలు. అందుకని ప్రజలకు కూడా వినోదం కోసం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం, నాటకాలని తిలకించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ప్రజలకు వివరించడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకోవడమే సుపరిపాలన తొలిగడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మండలంలోని కటివరం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమాల గురించి తెలుసుకున్నారు. వారి సమస్యలకు తగు పరిష్కారం చూపించే దిశగా సూచనలు చేశారు. పలుచోట ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ప్రజలతో మమేకమవుతూ వారికి కూటమి ప్రభుత్వం ద్వారా సూపర్ 6 పథకాలు అందిస్తున్న తీరును వివరించారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమం ఆవశ్యకత వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను, సంక్షేమ పంపిణీ విధానాన్ని వివరించారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన తీరును వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అన్నారు. నిర్వీర్యమైన రహదారుల వ్యవస్థను సక్రమ పద్ధతిలో తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ వెంట పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏమి చేస్తున్నాం, ఏమి జరుగుతూ ఉంది, ఒకవేళ కొన్ని అంశాలు ఎందుకు జరగట్లేదు, వీటిలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరిపై ఉంది. ఎందుకంటే మీ అందరి చేత ఈ పాలనకి, ఈ పార్టీలకి, ఈ ప్రభుత్వానికి మద్దతు కోరి మీ అందరి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొన్నటువంటి ఈ పాలనకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత. అందుకే ఈ 12 నెలల కాలం ఏమి అభివృద్ధి చేశాం, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ప్రజల దగ్గరికి దరిచేర్చాం, ఏ రకమైనటువంటి సామాజిక అంశాలకి ఈరోజు ప్రాతినిధ్యం ఇచ్చామనేది చెప్పాల్సినటువంటి బాధ్యత. ఈ తొలి అడుగులో మొదటి సంవత్సరంలోనే అన్నమాట నిలబెట్టుకోవడానికి పరిశ్రమలను తీసుకొస్తా ఉన్నాం. నిరుద్యోగ యువతకి ఉపాధిని, ఉద్యోగ అవకాశాలని, తద్వారా వనరుల్ని పెంచుకునే కార్యక్రమానికి నాంది పలికినటువంటి చంద్రన్న నాయకత్వం, లోకేష్ గారి యొక్క ఆలోచన, వీరిద్దరికి తోడు బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంతో ఏ రకంగా అభివృద్ధి వైపుకి తీసుకెళ్తున్నామనేది చెప్పాలనేదే ఈనాటి తొలి అడుగులో ఉన్న ప్రాధాన్యత. గతంలో 9 సార్లు విద్యుత్ శక్తిని పెంచారు. వీళ్ళు ఒక్క పైసా కూడా పెంచమని చెప్పి అనేక సార్లు చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఒక్క పైసా పెంచకుండా విద్యుత్ సరఫరా జరిగిద్ది. అన్ని రకాలైనటువంటి గృహ అవసరాలకేంటి, రైతులకు సంబంధించింది ఏంటి, పరిశ్రమలకు సంబంధించింది ఏంటి, అందరినీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ రోజున వాగ్దానం ఇవ్వటమే కాకుండా దాన్ని అమలు చేసే కార్యక్రమంలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా, ఇర్రెగ్యులర్ కట్స్ లేకుండా నిరంతరం విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి కూడా నాంది పలుకుతా ఉంది ఈ ప్రభుత్వం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. గుంతలో ఉన్న రోడ్లన్నింటినీ పూడ్చుకున్నాం. గతంలో నడవటానికే వీలు లేనటువంటి రోడ్లు ఉంటే
ఈరోజు హ్యాపీగా అందరం కూడా ఇది రోడ్డా అని చెప్పి ఈ గుంతల రోడ్డు ఏది అని చెప్పి చూసుకోవడానికి ఎక్కడ కూడా తార్కాణం లేకుండా అన్ని రోడ్లని కూడా మరమ్మతులు చేసుకొని ఈ రోజున ప్రజలకి ఏది జరిగిద్ది అని చెప్పి ఉపయోగపడే కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి పాలన ఈ 1 సంవత్సర పాలన. కొలిపర మండలం శివలూరు గ్రామంలో కొలిపర మండల పార్టీ నాయకులతో కలిసి ఆలపడి పర్యటించారు. గ్రామంలో కూటమి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆ ప్రాంత వాసులకు వివరించారు. తల్లికి వందనం పథకం అందని మహిళలు సమస్యను ఎమ్మెల్సీ ఆలపడి దృష్టి తీసుకొచ్చారు. ఈ అంశంపై అధికారులతో మాట్లాడారు. తల్లికి వందనం పథకం అమలు కాలేదని మహిళ తమ సమస్యను వివరించగా పథకం అమలు కాకపోవడంపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కొలిపర మండల పార్టీలోని వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. నేను అడిగేది 10,900 పడినాళ్ళు. నాకు ఇక్కడ 3 ఉన్నారు ఇక్కడ నా దగ్గరే. మరి ఐడియా లేదంటే ఎట్లమ్మా? మీరు వెరిఫై చేయకపోతే వాళ్ళు మమ్మల్ని తిట్టుకోవటానికి తప్పితే ఇక్కడ మా ప్రసాద్కి ఇక్కడ 10,900 పడింది. శివలూరులో ఒక అమ్మాయికి 10,900 పడింది. మా ఇంటి పక్క వాళ్ళకి 2 కట్టాలి కదా. ఇంకో మన కొల్లిపరలో కూడా 10,900 పడినాయి. ఎందుకు పడినాయో చూడాలి కదా మీరు. ఎందుకు అయిందో చూడండి. రిపోర్ట్ రాయాలి కదా మీరు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఓన్లీ 10,900 అని చెప్పి పంపించాలి కదా మీరు పైకి రిపోర్టు. ఎవ్రీథింగ్ గుడ్ అని మీరు పెట్టేస్తే అక్కడ ఎవరికి అర్థం కాదు. ఇక్కడ శివలూరులో అమ్మ ఈ పంపులు అనేది వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. 2-3 ఇస్తే ఎక్కడ సరిపోద్దమ్మా? ఒకసారి ఈ విలేజ్లోకి వచ్చి చూసారండి. పల్లెకి వచ్చి చూసి ఎక్కడ నీరు ఉందో చూసి ఏంటి వాళ్ళకి అక్కడ పంపులు వేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేనో డ్రైన్ కూడా అంత ప్రాబ్లం ఉంది. సర్పంచ్ని సెక్రటరీని ఇద్దరిని పిలిపించి చేయండి, అయితే వాళ్ళ మీద యాక్షన్. తొలి అడుగుగా ఈనాడు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వారి సమస్యలు తెలుసుకోవటమే కాకుండా చేసిన కార్యక్రమాల గురించి వారికి వివరించడానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో వారిని పరామర్శించి వారికి ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పథకాలు ఏదైతే పెన్షన్ 2,000 నుంచి 4,000 చేసినటువంటి పెన్షను, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి కూడా రేపు 10వ తారీఖు తర్వాత పడతాయని చెప్పి ఎవరైతే రైతాంగం ఉన్నారో ఆ రైతులందరికీ కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా, కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రతి మహిళ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈనాడు ఏదైతే సూపర్ 6లో మేము ఆ రోజు చెప్పామో మహిళా సాధికారతని, ఉద్యోగ అవకాశాలని, అంతేకాకుండా ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా దాన్ని అమలుపరుస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈనాటి కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరూ కూడా చదువుకున్న వాళ్ళు మేము ఖాళీగా ఉన్నామనే భావన లేకుండా అటు స్వయం ఉపాధి పథకాలా లేకపోతే ఉద్యోగ అవకాశాలా ఏదో ఒకటి కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. గంజాయి రహిత రాష్ట్రంగా యువకుల్ని కాపాడాలి, నిర్వీర్యం కాకుండా చూడాలి. పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నాం, శాంతి భద్రతను కాపాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా గత పాలనలో గంజాయి విచ్చలవిడిగా ప్రభుత్వమే యువకుల యొక్క శక్తిని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీ టెలిఫోన్ నుంచి, మీ సెల్ నుంచి 1972 మీకు వెంటనే ఆ గంజాయి తాగేవాళ్ళైనా లేకపోతే అమ్మేవాళ్ళైనా లేకపోతే ఎక్కడైనా దాచినా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఆనందంగా ఉండాలి, మన సమస్యలు పరిష్కరించుకునే పాలన కావాలి. అందుకనే ఈరోజు సంవత్సర కాలం పాటు తర్వాత మా పాలన ఎట్లా ఉంది, మా పాలనలో ఇంకేమన్నా చెయ్యాలా అని చెప్పి ఇవాళ ధైర్యంగా మీ ముందుకు వచ్చి మీ సమస్యలు వింటా ఉన్నాం. మీ స్థానిక సంస్థలు ఇప్పుడే చెప్పారు మంచినీళ్ళు రావటం లేదండి అని చెప్పి. ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను వెంటనే పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరిస్తాం, లేకపోతే వారమో 10 రోజుల్లో టైం పెట్టుకొని పరిష్కరిస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పేరుకుపోయిన అవినీతి అక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కడుగుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 2వ రోజున గురువారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో శాసనసభ్యులు నక్కా ఆనందబాబు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల నుండి అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా సంపద సృష్టిస్తూ అప్పులు తీరుస్తూ పాలన సాగిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ల పెంపు,
పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం వంటి హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని, రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి సూపర్ 6 పథకాలు అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. గత వైసీపీ పాలనలో పోలవరం, విశాఖ ఉక్కు, జలవనరుల శాఖ వంటివి నిర్లక్ష్యానికి గురయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమం దిశగా పరిపాలన చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, దండే వెంకట సుబ్బారావు, యార్డు వైస్ చైర్మన్లు అమ్మిశెట్టి కిషోర్, కుచ్చెల్లపాడు సర్పంచ్ గాజల వెంకట సుబ్బయ్య, షేక్ హనీఫ్, వెల్పుల రవిప్రసాద్, కొడాలి వెంకట్రావు, మన్యపసి, తుమ్మల మదన్ మోహన్ రావు ప్రసాద్, దాది లక్ష్మణరావు, కంచి సీతారామయ్య, వేమూరు శేషుబాబు, వేమూరు మురళీకృష్ణ, దొప్పలపూడి సుధాకర్, పసులూరి సాంబశివరావు, కూచిపూడి రవికాంత్, గోష రవి, కేసాని శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మెయిళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ప్రజలను అడగటం, వారు చెప్పే మంచి చెడులు వినటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మేము అందించిన సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు నేను మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో అమర్తలూరు, వేమూరు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాను. దళితవాడల్లో ప్రత్యేకంగా నేను ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాను. అందరూ కూడా పూర్తిగా పెన్షన్లు ఏవైతే పెంచిన పెన్షన్లు 3,000 రూపాయలు గతంలో ఉన్నాయి, 4,000 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో తల్లికి వందనం హామీని నెరవేర్చుకున్న విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విధానం, ఇవన్నీ కూడా వీటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కానీ, రైతులకు అందాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పథకం కూడా అందిస్తామని వారికి చెప్పినప్పుడు వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వ్యవసాయ పరికరాలు కానీ, వ్యవసాయానికి సంబంధించిన గిట్టుబాటు ధరలు కానీ, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయటం కానీ, లేదా ఇరిగేషన్ కాలువలన్నీ బాగు చేయటం కానీ మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 5 సంవత్సరాలు అసలు వీటికి భూసెత్తిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. అటువంటిది మరి సంవత్సర కాలంలోనే అన్నింటినీ కూడా ఘాటిలో పెట్టి వాటన్నిటిని బాగు చేసే కార్యక్రమం, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటు అమరావతి, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్తే వారు సంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. పట్టణ పరిశుభ్రతలో కీలకంగా వ్యవహరించే పారిశుద్ధ్య కార్మికుల కనీస అవసరాలు తీర్చడం పురపాలక సంఘం బాధ్యత అని, ఆ దిశగా వారికి కల్పించే మౌలిక సదుపాయాలను సకాలంలో అందజేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలోని మెప్మా సమావేశపు హాల్ గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పాదరక్షల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కమిషనర్ విఎం లక్ష్మీపతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడుపైన రాధిక మాట్లాడారు. ప్రతి సంవత్సరం నిర్దేశించిన విధంగా కొబ్బరి నూనె, సబ్బులు ఇవ్వడం జరిగిందని, పాదరక్షలు కొలతలు తీసుకుని వారి పాదాల సైజుల ప్రకారం తయారు చేయిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల విధి నిర్వహణలో వారి రక్షణ కోసం ధరించాల్సిన గ్లౌజులు, చెప్పులు, యూనిఫామ్ వినియోగించాలని కోరారు. కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రం చేయడం అందిస్తున్న సేవలకు వెలకట్టలేవని అన్నారు. వారి హక్కులు, కోరికలు నెరవేర్చే విషయంలో చిత్తశుద్ధిగా తోడ్పడతామని అన్నారు. ఎంహెచ్ఓ యేసుబాబు మాట్లాడుతూ భద్రతాపరమైన జాగ్రత్తలతో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాలన్నారు. అనంతరం 442 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 2 జతల వంతున చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. 42 మందికి ఈ రోజున చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. అలానే మన గతంలో కూడా బట్టలు కానివ్వండి, కొబ్బరి నూనె, సోపులు అలా వగేరా ఏవైతే ఉన్నాయో వర్కర్స్కి, ఎందుకంటే ఈ రోజున మేము వార్డుల్లో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లేది. ఈ రోజున ఆ వర్కర్స్కి తగిన జాగ్రత్తలు మేము కూడా తీసుకోవాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ కానివ్వండి, అలా వగేరా వాళ్ళకి ఏదైతే సంబంధించింది ఉంటాయో అవన్నీ మా తెనాలి మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మన తెనాలి మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి సుందరి తెనాలిలో కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఇంకా మెరుగైన శానిటేషన్ ఇంకా తీసుకురావాలని, మన తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధిలో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కాలువలో దిగువనగానే వాళ్ళు ఏం ఆలోచించలేదు, సీసా పెంకులు ఉన్నాయా లేవా అని కూడా ఆలోచించకుండా ఎంతో బాధ్యతతో ఈ రోజున వర్కర్స్ అంతా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి మటుకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా శానిటేషన్లో మీరు ఎంత పాల్గొంటున్నారో మీ వల్లే మేము ఈ రోజున ధైర్యంగా వార్డుల్లో తిరగలుగుతున్నాము. తప్పకుండా మెరుగైన శానిటేషన్ తీసుకురావాలని, ఇంకా తెనాలి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చుకోవాలని నా కోరిక. మీ అందరికీ ఈ సందర్భంగా వర్కర్ల కార్యం అందరూ తెలియజేసేది, మన పట్టణంలో ఏ కార్యక్రమాన్నైనా సంతృప్తికరంగా
ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా చేయమని మన మంత్రివర్యులు గారు ఆదేశించి ఉన్నారు. దానికి ఆయన గారు సంతృప్తికరమైనటువంటి మన సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని మీకోసం అంటే వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఉద్యోగం చేయాలనే ఆదేశాలు ఇవాళ ఇచ్చారున్నారు. కాబట్టి మీ అందరూ దాన్ని ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా సహకరించి పట్టణాభివృద్ధి సహాయపడాల్సిందిగా కోరుచున్నాను. చాలా రకాల డిసీజెస్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఈ కాలంలో దిగినప్పుడు కానీ ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ ఇంజరీ జరిగినప్పుడు ఆర్గానిజమ్స్ ఎక్కువ మీ అందరికీ తెలుసు డ్రైనేజ్ సువేజ్లో ఎక్కువ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ మీకు బాడీలో తెలియ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కంపల్సరీగా అందరూ గ్లౌస్ చేసుకోండి. క్యాన్సర్ రహిత తెనాలి నినాదంతో మహిళలకు వ్యాధి పట్ల అవగాహన కలుగచేస్తూ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ముందుకు సాగుతున్న D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ డి శారదా అభినందనీయులని తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రశంసించారు. డాక్టర్ శారదా హాస్పిటల్ ప్రాంగణంలో గురువారం DRDAPD సహకారంతో తెనాలి కొల్లిపర మండలాల PHCలు జయశ్రీ రమాదేవుల ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా 2 దశాబ్దాలుగా తెనాలి ప్రాంతంలో అందిస్తున్న వైద్య సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదొక మహాయజ్ఞమని, ఇటువంటి సేవల నిర్వహణకు దాతల సహాయ సహకారం ఎంతో అవసరమని అన్నారు. డాక్టర్ డి శారద మాట్లాడుతూ వ్యాధి లక్షణాలు సోకముందే ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. 9 నుండి 14 సంవత్సరాల లోపల బాలికలు HPV వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం వివరించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ అవగాహన వైద్య శిబిరంలో శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఎవరైతే మహిళలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఈ టెస్టులు చేయించుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా గుర్తించాలి. దీంట్లో భాగంగానే PD మేడం గారిని, DRDAPD గారిని అడిగితే వారి టీంని మొబిలైజ్ చేశారు. ఈరోజు మరి సుమారు 100 నుంచి 150 మంది దాకా ఇక్కడ మహిళలు వచ్చారు. వాళ్ళందరికీ టెస్టులు చేయడం జరిగింది ఫ్రీగా. ఈ టెస్టులు చేయడంతో పాటు ఏదైనా వాటిలో ఏదైనా డిటెక్ట్ చేస్తే ఆ డిటెక్ట్ చేసిన వాళ్ళని మరి గవర్నమెంట్ హాస్పిటల్కి రూట్ చేయడం కోసం ఒక నోడల్ ఏజెన్సీ లాగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఈ విషయాన్ని ఇప్పటికే సబ్ కలెక్టర్ గారితో కూడా చర్చించాం. సబ్ కలెక్టర్ గారి డైరెక్షన్లో కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. పర్సనల్గా ఉన్న విషయాన్ని అప్రైజ్ చేస్తాం. తెనాలికి ఉన్న నీడ్, ఇక్కడున్న ప్రజల అవసరాలని మేడం గారు మరి ఎలాగా షోల్డర్ మీద తీసుకున్నారో ఇవన్నీ కూడా తెలియజేసి అవసరమైన ఏదైతే అవసరమో అంటే గవర్నమెంట్ హాస్పిటల్తో కనెక్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వీళ్ళ అవేర్నెస్ కల్పించాలి. మరి ముఖ్యంగా ఏంటంటే అందరూ భయపడుతూ ఉంటారు. టెస్ట్ చేయించుకోవాలంటే భయం, మనకి వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భయం. వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది, అది తెలుసుకోండి. వేసుకోకపోతేనే చాలా ఇబ్బందులు వస్తాయి. నాకు కూడా 2 ఆడపిల్లల తండ్రి నేను ఇది ఎక్కువగా నమ్ముతుంటాను. అందుకనే కనెక్ట్ అయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో మహిళ గౌరవంగాను ఆరోగ్యంగాను ఉంటేనే మరి సొసైటీ ముందుకెళ్తుందని బలంగా నమ్మే వ్యక్తిని రావాలి. మరి డిటెక్ట్ అయినా కానీ ఏదైనా క్యాన్సర్ లాంటిదో లేకపోతే ఇంకోటి ఏదైనా డిటెక్ట్ అయినా ఏమీ ఆలోచించకుండా ట్రీట్మెంట్కి వెనకడుగు వేయకుండా ఉండే విధంగా కూడా చూడాలి. ఈ విషయంలో గవర్నమెంట్ వైపు నుంచి ఆరోగ్య శాఖ నా పరిధిలోని అంశం కాకపోయినా సంబంధిత అధికారుల దగ్గరికి పర్సనల్గా వెళ్ళైనా సరే ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా కృషి చేస్తాను. ఉన్నతాధికారుల సపోర్ట్ అడుగుతాను. అట్లాగే ఇక్కడ ప్రజల నుంచి కూడా సపోర్ట్ కావాలి. ఫలానా నెలలో ఇంతమంది క్యాన్సర్తో ఈ మహిళలు చనిపోయారు అని అలా విన్నప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. అది అయ్యో మనం ఆపేయగలిగే క్యాన్సరే కదా, ఎందుకని మనం చేయలేకపోయాము, మన వంతుగా మనం ఏం చేయలేకపోయాము అనేది మదనతోటి దీన్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది. దీనికి నేను చాలా కాలంగా మరి తెనాల్లో చేస్తూ ఉన్నాను. అంటే దీనికి గవర్నమెంట్ రీసోర్సెస్ కానీ సహకారం కూడా చాలా బాగా కావాల్సి వస్తుంది. ప్రత్యేకించి మాకు దాదాపు ఒక 5-6 నెలలుగా మరి మన తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం ఆయన అంటే మా హెల్తే కాదండి మిగతా వాటి పట్ల కూడా ఆయన ఎవరికి ఎక్కడ ఏది అవసరమైనా నేను ఉన్నాను అని ఆయన చేయటం అనేది చూసి మా టీం అంతా కూడా వెళ్ళి ఆయన అప్రోచ్ చేయటం జరిగిందండి. సార్ మరి మేము ఇది చేసేదానికి ఇన్ కేసు డిటెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత వారు భయంతో ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ లేదు మిడిల్ మెన్ యొక్క దీనికి వాళ్ళు అట్రాక్ట్ అవటం కానీ జరుగుతుంది కదా, ఆ పాయింట్లో కూడా మనం చేయాలండి. అలాగే బాలికలకు 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు కనుక మనం HPV టీకా లేదా క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తే కనుక
వారికి రాబోయే రోజుల్లో దాదాపు 6 రకాలైన క్యాన్సర్స్ మనం ఆపేయగలమండి. ఇలా డాక్టర్ చూస్తున్నారు అంటే భయపడాల్సిన అవసరం అనేది లేదు. అసలు ఎలా అంత ఈజీగా చేస్తున్నారంటే అంత ఈజీగా చేస్తున్నారు. కొంతమంది కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా భయపడి అదే నిజాన్ని అడిగాను. అడిగినా కూడా ఏం పర్వాలేదమ్మా, బాగా ఉంది, అన్నీ చేయించుకోవాలి, భయపడబాకండి అని చెప్పాను. మేడం గారు ఇది తీసుకున్నందుకు మనందరం కూడా కలిసికట్టుగా ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. మనం ఇంకా తెలియని వాళ్ళకి తెలియచేద్దాము. ఇంకా మూలనున్న వంటింటి కుందేళ్ళలాగా మనం ఇట్లాగే ఉండకోకుండా ముందుకెళ్ళి రోగాలు పెద్ద చేసుకుంటున్నాం. ఇలాంటి మహిళలు 10 మంది ఉన్నారంటే అసలు దేశమే బాగుపడిపోయింది. కార్యకర్తలను నాయకులను సమన్వయపరిచి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వేమూరు ఎమ్మెల్యే నాక ఆనంద్ బాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో గురువారం మండల స్థాయి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడారు. పార్టీలో గ్రామం బూత్ కమిటీతో నేరుగా మాట్లాడారు. పార్టీ మండల కార్యవర్గం వివిధ కమిటీల నియామకాలపై శ్రేణుల అభిప్రాయం సేకరించారు. కుచ్చెలపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్యను తెలుగుదేశం పార్టీ వేమూరు మండలం అధ్యక్షుడిగా నియమించగా ఉపాధ్యక్షురాలిగా పోకూరి మేరీ వర్ధిని, ప్రధాన కార్యదర్శిగా వేలుపుల రవిప్రసాద్, మరో 7 కార్యవర్గ సభ్యులుగా నియమించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కార్యకర్తలపై కేసు నమోదు కావడం, వాటిని లోక్ అదాలత్ లో వాటి పరిష్కారానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షులు వేల్పుల జయప్రకాష్ ను ఎమ్మెల్యే ఆనంద్ బాబు అభినందించారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వేమూరు మండలంలోని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ప్రతిరోజు 25 నుండి 30 గృహాలను సందర్శించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను వారికి తెలియజేసి ఇంకా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు వెంటనే మై టీడీపీ యాప్ లో అప్డేట్ నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమిత్ శెట్టి కిషోర్, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, దండే వెంకట సుబ్బారావు, షేక్ హనీ, వట్టిప్రోలు బుయోబు తదితరులు పాల్గొన్నారు. ఈ కమిటీలన్నింటిలో కూడా మీ గ్రామాల నుంచి అర్హత కలిగిన వాళ్ళని 4 పేర్లు 10 పేర్లు వాళ్ళంటే పార్టీ కమిటీలో కూడా మండల పార్టీ కమిటీలో ఎవరు తీసుకోవాలనేది కూడా మీరు తెల్లకాయల మీద మీకు ఇచ్చే పేపర్ మీద రాసి నాకు అందించండి. ఎవరు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అన్నింటిలో ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి గౌరవించుకోవడం జరిగింది. వాటన్నిటికి మించి కార్యకర్తలుగా, స్థానిక నాయకులుగా మీరందరూ ఎప్పుడు బ్రహ్మాండంగా నిలుగుతూ ఉంటారు. నా దగ్గర పదవులేదనేది పట్టించుకోవాల్సిన ఇప్పుడు వరకు 5 సంవత్సరాల నుంచి మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించినటువంటి దండే సుబ్బారావు గారిని రాబోయే రోజుల్లో ప్రమోషన్ ఇచ్చి వేరే పదవుల్లో కూడా పంపించడం జరుగుతుంది. వారికి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా పార్టీ పదవికి గౌరవించి ప్రభుత్వంలో గుర్తింపు గౌరవాన్ని ఇచ్చాం. పార్టీ పరంగా కూడా రేపు వచ్చే జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలో ఆయనకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నూతన మండల పార్టీ అధ్యక్షుడిగా సర్పంచ్గా ఉన్నటువంటి పెద్దలు సౌకర్యం గారిని వారిని మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తిని కంటిన్యూస్ గా చేసినట్లయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వానికి చూపించారో ప్రజలు దానికి మళ్ళీ పునరావృతం చేస్తారని మనం కష్టపడి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్లో సంచరిస్తున్న విద్యార్థులను జీఆర్పీ పోలీసు అదుపులో తీసుకుని వారి హాస్టల్ వార్డుకి అప్పగించారు. తెనాలి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకునే విద్యార్థులు గురువారం ఉదయం హాస్టల్లో టిఫిన్ చేసి స్కూల్కి వెళ్లాల్సి ఉండగా ఆ 3 విద్యార్థులు రైల్వే స్టేషన్ చేరుకుని అనుమానాస్పదంగా కనిపించడంతో జీఆర్పీ పోలీసులు వారిని అదుపులో తీసుకుని సేకరించిన వివరాల ప్రకారం హాస్టల్ వార్డును పిలిపించి అప్పగించారు. విద్యార్థుల వివరాలను హాస్టల్ వార్డు మీడియాకు వివరించారు. నేను ఎస్సీ బాయ్స్ హాస్టల్లో తెనాలి వార్డు గారిని. మా పిల్లలు జితేంద్ర దర్శన్ 8th క్లాసు, నాయుడు అభిరామ్ 7th క్లాసు, లొక్క కిషోర్ 7th క్లాసు. వీళ్ళు 3 కూడా హాస్టల్లో టిఫిన్ చేసి స్కూల్కి బయలుదేరి స్కూల్కి వెళ్ళకుండానే ఇటు రైల్వే స్టేషన్కి వచ్చారు కదా. వస్తే ఎస్ఐ గారు
నాకు కబురు పెట్టారు. నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. వచ్చి ఆ పిల్లల్ని మాకు మంచిదంగా శుభ్రంగా చూశారు. వచ్చేటప్పటికి చూసి మాకు అప్ చెప్పారు. మా పిల్లలు మాకు వచ్చినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణ వార్డుల్లో మండల గ్రామాల్లో ప్రజాక్షేత్రంలో పర్యటించిన పట్టభద్రుల ఎమ్మెల్యే చలపాటి రాజేంద్ర ప్రసాద్. కొబ్బరి బొండల వ్యాపారులు నిబంధన అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవు. కమిషనర్ విఎం లక్ష్మీపతి. ప్రత్యేక డ్రైవ్ ద్వారా నిర్వహించే పారిశుద్ధ్య పనులకు క్షేత్రస్థాయిలో ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.